హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ బ్లాగ్స్. నేను మీ విజయ. ఫస్ట్ మన వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ హైప్ కూడా ఇవ్వండి, కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఇవాళ రెసిపీ వచ్చేసి బర్ఫీ చేసాము. సో చాలా సాఫ్ట్గా, చాలా ఈజీగా, సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. అదే కప్పుతో కొద్దిగా తక్కువ చక్కెర అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ 1 కప్పు పాలు అయితే తీసుకున్నాను. 1 కప్పు పాలకి ఇంకొక కప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసి కప్పు బొంబాయి రవ్వ అయితే నెయ్యిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉంటుంది. నెక్స్ట్ మరొక సైడ్ 1 కప్పు పాలకి 1 కప్పు నీళ్లు యాడ్ చేసుకొని మరొక బౌల్లో వేసుకొని బాగా పాలని మరిగించండి. ఈ రవ్వ అనేది ఈలోగా ఈ టెక్స్చర్ వస్తుంది. తర్వాత మనకి బాగా మరిగిన పాలనైతే ఇందులో వెంటనే వేసేసుకోవాలి. మొత్తంగా 2 కప్పులు అవుతాయి. 1 కప్పు పాలు 1 కప్పు నీళ్లు 2 కప్పులు అవుతాయి అన్నమాట. ఇలాగ మొత్తం వేసేసుకొని ఒకటేసారి కలిపేసుకోండి. మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది. లేదు, బాగా మరుగుతున్న పాలను వేసాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది. అలాగే తొందరగా పాలు అనేవి ఇంకిపోతాయి కూడా. రవ్వ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. 2 కప్పులు సరిపోతాయండి. ఈలోగా మనకి మంచిగా రవ్వ అనేది కూడా బాగా ఉడికిపోతుంది. ఉండలు లేకుండా బాగా వేసిన వెంటనే కలుపుకోండి. ఇలాగ ఉండలు లేకుండా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం ఇందాక తీసుకున్న షుగర్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలిపేసుకోండి. షుగర్ వేసినప్పుడు ఇది మెల్ట్ అయ్యి మళ్ళీ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. సో మరేం పర్లేదండి, ఇంకొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే మొత్తంగా కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉండండి. ఈలోగా ఈ షుగర్ అనేది కూడా బాగా కరిగిపోయి దగ్గర పడుతుంది అనమాట. ఇలా ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, షుగర్ కరిగిపోయి మనకి ఇలాగా ఫామ్ అవుతుందనమాట. మొత్తంగా షుగర్ మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1-2 యాలకులు దంచి వేసేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఇలాగ మొత్తం కలిపేసి 1-2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల మనకి రవ్వ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఇంకా ఉంటాయి. సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాగ ఒకసారి నెయ్యి మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకంతేనండి, మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలాగ వచ్చేసిందంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి అది మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి. మనం ఏ ప్లేట్లో అయితే వేసుకుంటామో రవ్వ అదే ప్లేట్లో కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. దానివల్ల మనకి బర్ఫీ అనేది కింద అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ ప్లేట్కి మొత్తంగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న రవ్వనైతే ఇందులో వేసేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే వేసేసుకోండి. మనకి బర్ఫీలు అనేది పర్ఫెక్ట్గా షేప్లో వచ్చేస్తాయి అనమాట. తర్వాత మనం ఇలాగా స్పూన్తోని ట్యాప్ చేయండి. స్పూన్తోని కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తే ఫ్లాట్గా ఉన్న ఏదైనా బౌల్ కానీ లేదు అంటే ఒక గ్లాస్ కానీ తీసుకొని ఇలాగా ట్యాప్ చేయండి. ఇలాగ మొత్తంగా ఒకసారి ఈవెన్గా ట్యాప్ చేసామంటే మనకి బర్ఫీ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. తర్వాత వీటిపైన నేను కొంచెం జీడిపప్పు ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసేసి ఇలాగ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. వేసుకొని వెంటనే ఇలాగ ట్యాప్ చేయండి. ఆ రవ్వకి అనేది బాగా అతుక్కుంటుంది. తర్వాత నైఫ్తోనే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే ఘాట్లు పెట్టేసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా సరే, లేదు అంటే చల్లారిన తర్వాత అయినా సరే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తీయకండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసామంటే మనకి బర్ఫీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇలాగా ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే అయిపోతుంది. సో చూడండి, పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కింద హై పాయింట్స్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. సో మనకి బర్ఫీలు అనేవి ప్రతి ఒక్కటి ఇదే విధంగా వచ్చేస్తాయి అన్నమాట ఈజీగా. ఎప్పుడైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు, లేదు అంటే పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు ఇలాగ ఫెస్టివల్స్కైనా సరే చాలా ఈజీగా ఇలాగ సింపుల్గా చేసేయండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. జస్ట్ 2 డేస్ మాత్రమే ఉంచుకోండి. ఇందులో మనము పాలు వేసాం కాబట్టి ఎక్కువగా నిల్వ ఉండవు అనమాట. ఇన్స్టెంట్గా 2 డేస్ వరకు అయితే బాగుంటాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.